హాయ్ అండి, వెల్కమ్ టు చేసే కుమ్మే యూట్యూబ్ ఛానల్. మీరు ఎన్నో రకాలుగా గోంగూర పచ్చడిని చేసి ఉంటారు, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు ఒక కొత్త రకమైన టేస్ట్ని అనుభూతి చెందుతారు. దీనికోసం ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకొని ఫ్రెష్గా కడిగేయాలండి. కడుక్కున్న గోంగూరని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తరుక్కుంటే సరిపోతుంది. ఈ గోంగూరని ఒక నీట్ క్లాత్లో వేసి తుడుచుకోవాలండి, లేకపోతే పచ్చడి అనేది బూజు పట్టేస్తుంది. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఒక కడాయి పెట్టి దాంట్లో ఇవన్నీ వేయించుకోవాలండి. వేయించుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దోరగా వేయించుకోవాలి. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని అవి కూడా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసి ఇలా చూపిస్తున్న విధంగా మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని 4 గంటల నూనె వేసుకోవాలి. దీంట్లో ఒక 5 ఎండుమిర్చి, ఇంకా 2 టేబుల్ స్పూన్ల పోపు గింజలు వేయాలండి. వేసిన తర్వాత దీన్ని బాగా వేయించుకొని కొంచెం కరివేపాకు, ఇందాక తరిగి పెట్టుకున్న గోంగూర వేసి బాగా మగ్గనివ్వాలండి. గుజ్జుగా మగ్గనివ్వాలి. ఎలా అంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అలా గుజ్జుగా మగ్గనివ్వాలి. దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా దీంట్లోనే వేసి బాగా కలిపేయాలి. దీంట్లో ఒక 1.5 స్పూన్ ఉప్పు, 2.5 స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలండి. ఈ పచ్చడికి నూనె అనేది కొంచెం గట్టిగానే పడుతుందండి. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చేసే కుమ్మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.